రోజు రోజుకు ఎండల తీవ్రత ఎక్కువైతుంది. సూర్యుడి ప్రతాపానికి జనానికి వడదెబ్బ తాకుతుంది. ఇంకో దిక్కు ఫైర్ యాక్సిడెంట్లు కూడా పెరుగుతున్నాయి. పొద్దుగాల 9 అయితే చాలు జనాలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. కరీంనగర్ జిల్లాల ఎండలు ఎట్లున్నాయో వెంకటేష్ చెప్తారు. ఎండలు ఎగదాకుతాయని చూస్తున్న జనానికి రోజు రోజుకు పెరుగుతున్న సూర్యుని కోపం చూసి జనం బెంబేలెత్తుతున్నారు. ఎండలు కరీంనగర్ జిల్లాలో చూస్తే పొద్దుగాల కొద్దిగా మబ్బు పడినప్పుడు కూడా మళ్ళీ పొద్దు ఎక్కిన కొద్ది ఎండలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ఇది టవర్ సర్కిల్ ఏరియా. ఈ టవర్ సర్కిల్ ఏరియాలో ఇప్పుడు కనుక చూస్తే మనం ఎట్లా జనాలు చూస్తే ఎంత చాలా పలసగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇది కిక్కిరిసి ఉండే ప్రాంతం. ఇది కరీంనగర్లో మొత్తంలోకెల్లా ఎక్కువ వ్యాపారం జరిగే ప్రాంతం ఈ టవర్ సర్కిల్ ఏరియా. ఇక్కడ ఇసుక పోస్తే రాలనంత జనం ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తే అడపాదడప బాగా అక్కెరపడ్డోళ్ళు తప్ప ఎక్కడ జనాలే కనబడతలేరు. వ్యాపారాలు కూడా పూర్తిగా తగ్గిపోయినాయని చెప్పచ్చు. ఇక ఈ పట్టణం సంగతి ఇట్లా ఉంటే పల్లెటూళ్ళల్లో అయితే ఇక జనాలు అల్లల్లో ఆడిపోతున్నారని చెప్పచ్చు. ఎక్కడ చూసినా కూడా రోజుకోటి అగ్ని ప్రమాదం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు ఆనకాలం పంటలకు పొలాలని బాగు చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ వరి కోసిన తర్వాత మిగిలిన కొయ్యకాలు కాలబెడుతుంటే వాటికి మంటలు చెలరేగి ఎక్కడ పడితే అక్కడ మంటలు అంటుకొని చుట్టుపక్కల గడ్డి కుప్పలు కాలిపోతున్నాయి. ఇప్పటికే 3-4 రైతులు ఈ మంటలలో పడి చచ్చిపోయిన సంఘటనలు కూడా మనకు ఇక్కడ తీవ్ర విషాదాన్ని మిగిల్చినాయి. మొన్న సైదాపూర్ మండలము గన్పూర్లో ఒక రైతు గడ్డికుప్పకు మంట అంటుకుంటే సల్లారిపోయి ఆ మంటలనే వాడి చచ్చిపోయాడు. అట్లనే రామడుగు మండలంలో ఇంకొక ముసలి రైతు కూడా తన పొలంలో కొయ్యకాలు కాలబెడుతుంటే పక్కన మామిడి తోటలకు మంటలు అంటుకున్నాయని సల్లారిపోయి అల్లనే కాలి చచ్చిపోయాడు. ఇట్లా ఇప్పటికీ మానకొండూరు మండలంలో కూడా ఇట్లాంటి సంఘటన ఒకటి నమోదైంది. ఇట్లా మంటలు వేడికి తోడు ఈ మంటలు అగ్ని ప్రమాదాలు చాలా బెంబేలెత్తుస్తున్నాయి. ఇక వడదెబ్బ సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అధికారికంగా అధికారులు ధృవీకరించిన ప్రకారం దాదాపు 18 మంది కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు వడదెబ్బకు చచ్చిపోయారు. పోయిన సంవత్సరం కనుక చూసుకుంటే దాంతో పోల్చుకుంటే ఇది రెట్టింపు సంఖ్యలో అధికారిక లెక్కలున్నాయి. అనధికారికంగా లెక్కలలో చూసుకుంటే రోజు పేపర్లో వచ్చినాయి, అక్కడెక్కడ విన్నాయి చూస్తే దాదాపు ఈ సంఖ్య ఈసారి 40-50 మంది దాకా చచ్చిపోయినట్టుగా కూడా అనధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. ఈ ఎండలు ఇంకెన్ని రోజులు ఉంటాయి అనేది చెప్పనలవి కాకుండా ఉన్నది. జూన్ 8 తారీఖు దాకా ఇట్లనే వడగాడుపులు వస్తాయి, వేడి పుడుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇక రోజు పనిచేసుకుంటూ అయితే తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళు ఈ వడగాల్పులు అవి లెక్క చేయకుండా పనిచేసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ కొంతమంది చెప్పులు కుట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ పని చేసుకునే వాళ్ళని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక చెప్పులు కుట్టుకునే పర్సన్ మనతో ఉన్నాడు. ఇక్కడ అన్న ఎట్లా ఉంది మనకు ఎండలు? మీకు ఎండ కొడుతుంది, ఎట్లా అనిపిస్తుంది? మస్తు ఎండ కొడుతుంది బాగా. ఇక్కడ టేలర్ పెట్టుకొని నడుపుకుంటున్నావు కదా, వడగాల్పులు వస్తుంటాయి పగటిలి, ఎట్లా అనిపిస్తుంది? చెవులు బలిపోతాయి. అట్లా ఇక్కడ మనకు ఒక ఆటో డ్రైవర్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ఎండలకు ఎట్లా ఉంది? మధ్యాహ్నం కూడా ఆటో నడుపుతున్నారు కదా, చాలా ఇబ్బందిగా అవుతుంది. గిరాకీ ఎట్లా ఉంటుంది? మధ్యాహ్నం డల్గానే ఉంటుంది. ఎండ గోవలు వెళ్తారు. రోజుకు ఎంత సంపాదిస్తుంటారు? ఇప్పుడు ఎట్లా ఉన్నది, అంతకుముందు ఎండ లేనప్పుడు ఎట్లా ఉండేది గిరాకీ? మామూలుగానే ఉంది. ఈ ఎండలు కనుక చూస్తే కరీంనగర్ జిల్లాలో 43 నుంచి 45-46 డిగ్రీల దాకా పోతుంది. మనకు వాతావరణ శాఖ అటు జగిత్యాల జిల్లాలో వాతావరణ శాఖ పులాస వాతావరణ కేంద్రం ఉంది, అట్లాగే రామగుండంలో వాతావరణ శాఖ కేంద్రం ఉంది. ఈ 2 వాతావరణ కేంద్రాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే అత్యధికంగా మొన్న 2 రోజుల క్రితం రామగుండంలో 46 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి. అక్కడ సింగరేణి బొగ్గు గనుల నుంచి వెలువడే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కావచ్చు, తర్వాత ఓపెన్ కాస్ట్ నుంచి వెలువడే ఉష్ణోగ్రత కావచ్చు, అక్కడ రెట్టింపు ఉష్ణాన్ని అక్కడ జనం ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల కూడా గ్రానైట్ గుట్టలు తవ్వకాల ద్వారా వచ్చే వేడిమి కూడా చాలా జనాల్ని అల్లకల్లోలం చేస్తుందని చెప్పొచ్చు. ఇట్లాంటి ఎండల తీవ్రత మే ఇవాళ 23 తారీఖులో ఉన్నాం. ఇంకా ఈ నెల పూర్తి కావడానికి ఇంకొక 8 రోజులు ఉంది. అవతల జూన్ 12 తారీఖు దాకా కూడా వర్షాలు వస్తాయో రాదో కూడా తెలియట్లేదు. జూన్ 8 వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నతోటి ప్రజలంతా కూడా ఉదయం సాయంత్రం మాత్రమే పనులు చేసుకోవాలి, మధ్యాహ్నం అంతా కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పి డాక్టర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది కరీంనగర్ జిల్లాలో ఈరోజు ఎండలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.